నేను కినోవా కిచిడి అనేది పాలక్ కినోవా కిచిడి అనేది తింటున్నాను ఈరోజు లంచ్ అనేది. సో, ఇది తినే ఫుడ్ మొత్తం కూడా నాకు ఎంత టైం పడుతుందనేది నేను ఈరోజు వీడియో అనేది చేయాలి అని అనుకుంటున్నాను. ఇది రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు ఫ్రెండ్స్. ఇంకా కాలుతూ ఉందన్నమాట. కానీ తినాలి, వేడివేడిగా తింటే మంచి టేస్ట్ అనమాట. ఇది చల్లగా ఉన్నప్పుడు కూడా బాగుంటుందండి, అలా ఏం లేదు. మీరు కూడా లంచ్ అనేది ఏం తిన్నారనేది నాకు కామెంట్ చేస్తూ ఉండండి. నాకేంటంటే ఫుడ్ అనేది మాట్లాడుతూ తినడం అంటే ఇష్టం ఉండదండి. నేను ఎప్పుడు మాట్లాడకుంటేనే తింటాను. ఎప్పుడన్నా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడతాను అంతే. మ్యాక్సిమం అయితే మాట్లాడకుండానే తినేస్తాను. అలాగే ఫుడ్ మొత్తం తినే వరకు నేను వాటర్ అనేది అస్సలు తాగనండి. ఎప్పుడైనా అన్నం అనేది గొంతులో పడుతుంది అంటారు కదా, సో అలా ఉన్నప్పుడు తప్ప. ఇప్పుడు కూడా కొన్ని తాగుతాను అంతే. చాలా వేడి అనేది ఉందండి, చాలా స్పైసీ ఉంది. ఇంత ఉంటుంది అనుకోలేదు. ఒక 5 పచ్చిమిర్చి వేస్తేనే ఎంత ఉంటుందని అస్సలు అనుకోలేదండి. కానీ చాలా బాగుంది టేస్ట్ అనేది. వెయిట్ లాస్ కోసం అయితే ఇదైతే బెస్ట్ అండి. ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఎందుకంటే చూసారు కదండి, స్నాక్స్ ప్లేట్లో తింటున్నాను నేనంటే. ఇంకా అర్థం చేసుకోండి ఎంత ఎంత తింటే అది కడుపు అనేది నిండిపోద్ది అనేది. ఫుల్ ఉంటుంది అనమాట. మనం కొంచెం తిన్నా కూడా ఫుల్ అయినట్టు ఉంటుంది అంతే. అలాగని కొంచెం తింటే ఎలా సరిపోతుంది అనేది ఏముండదండి. హెవీగానే అనిపిస్తుంది అనమాట. కొంచెం తిన్నా కూడా హెవీ అనేది ఉంటుంది. ఈజీగా సరిపోతుందన్నమాట. అంటే నేను ఏమనుకున్నానంటే ఈ వీడియో నేను తినేది మొత్తం కూడా ఎడిటింగ్ అనేది లేకుండా కంప్లీట్గా ఎన్ని మినిట్స్లో అనేది తినగలుగుతాను అనేది నేను పెట్టాలని అనుకున్నాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? నేనేదో వీడియో అని చెప్పేసి స్టైల్గా తినడం అలా కాదండి. నేను ఇంట్లో ఎలా తింటానో అలాగే తింటున్నాను అనమాట, ఓకేనా? నేను చాలా చిన్నగా మెల్లగా తింటాను అనమాట, ఎక్కువ ఫాస్ట్గానే తినను. దీంట్లో చాలా బాగుంది కినోవా.
మా బాబు వచ్చి ఇప్పుడు ఆడ స్విమ్మింగ్కి వెళ్ళాడండి. వాడు వచ్చి ఏమంటాడంటే, మమ్మీ తినేది కూడా అవసరమా పెట్టడం, అలా మాట్లాడుతూ ఉంటాడు. కానీ నాకే ఎందుకో ఇది షేర్ చేసుకోవాలి అనిపించింది, నేను తినే ఫుడ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్, కామెంట్స్ అనేది మంచిగా పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా అనుకుంటే పచ్చిమిర్చి అనేది తినడం కొంచెం ఇది ఎక్కువ ఘాటు ఉంది కాబట్టి కష్టం అండి. సో అందుకని పక్కన పెడుతున్నాను నేను అవి. నాకైతే అల్లం ముక్కలు కూడా అక్కడక్కడ తగులుతున్నాయండి, చాలా బాగుంది టేస్ట్ అనేది. ఇంకా ఎల్లిపాయలు అయితే తాలింపులో చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసాను కాబట్టి అవి అయితే కనిపించట్లేదు. అల్లం ముక్కలు అయితే అలాగే ఉన్నాయండి. అల్లం ఎల్లిపాయలు అనేవి కరుగుతాయి తప్ప మనం ఉడికిస్తూ ఉంటే అల్లం ముక్కలు అనేవి కరగవు కాబట్టి అది అప్పుడప్పుడు తగులుతూ ఉందన్నమాట. నాకు ఫుడ్ తినడం అంటే చాలా ఇష్టం అండి, కానీ నేను టైం తినను, అదే నా బ్యాడ్. తినొచ్చులే ఏముంది, ఎప్పుడు తినేదే కదా ఫుడ్, ఏముందిలే అలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాను అనమాట. డీబోటిక్ ఛానల్లో నా లైవ్ చూస్తుంటే కూడా మీకు తెలిసిపోద్దండి. ఒక్కోసారి 3-4 గంటలకు లైవ్ చేస్తూ కూడా తిన్న రోజులు కూడా ఉన్నాయి, ఒకసారి 5 కూడా తిన్న రోజులు కూడా ఉన్నాయి అన్నమాట. వీడియో అనేది 10 మినిట్స్ అయినా 15 మినిట్స్ అయినా సరే కంప్లీట్గా ఎడిటింగ్ అనేది చేయకుండా యాజ్ ఇట్ ఈజీ నేను ఎలా తీస్తున్నాను ఎలా తింటున్నానో అలాగే పెట్టాలనేది డిసైడ్ అయిపోయానండి. ఓకేనా.
చేత్తో తినొచ్చు కదా, ఇలా స్పూన్ తోటి ఎందుకు తింటున్నారు అని అనుకోవచ్చండి. ఇదేంటంటే రైస్ కాదు, కిచిడి కాబట్టి ఇలాగే తింటే బాగుంటుంది స్పూన్ తోటి అని చెప్పేసి నేను స్పూన్ వేసుకొని అనేది తింటున్నాను అనమాట. రైస్ అయితే మనకి స్పూన్ వేస్తే కడుపు నిండినట్టు ఉండదండి, ఎంత తిన్నా. మనం చేత్తో కలుపుకొని తింటేనే ఆ ఫీల్ వేరే అనమాట. కరెక్ట్గా ఇప్పుడు 10 minutes అవుతుందండి. ఇంకా వీడియో ఎక్కువ లెంతీ అయిపోద్ది అని చెప్పి కొంచెం ఫాస్ట్గానే తింటున్నాను నేను. మా అబ్బాయి నేను ఫుడ్ పోటీ పెట్టుకొని ఒకసారి ట్రై చేయాలండి ఎలా ఉంటుంది అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఖాళీ అయిపోయిందండి. కరెక్ట్గా 11:53 నిమిషాలకి అయిపోయిందనమాట ఫుడ్ అనేది. నాకు కడుపు కూడా నిండిపోయిందండి. ఇంత చిన్న దాంట్లో వేసుకొని తిన్నా కూడా సరిపోతుంది, ఎందుకంటే అది తక్కువ క్వాంటిటీ అనేది తీసుకున్నా కూడా హెవీ అనమాట అది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అనేది చూస్తే మీకు నచ్చితే ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే నేను ఫుడ్ తినే విధానం అనేది బాగుందా లేదా కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ అలాగే నేను ఏదో వీడియో కోసం స్టైల్ పడతా తినడం అలా ఏం లేదండి. నేను న్యాచురల్గా కూడా అలాగే తింటాను. నేను చాలా వీడియోస్లో కూడా మీరు చూస్తుంటాను నేను లైవ్ చేసినప్పుడు టీ బొటిక్ ఛానల్లో. ఓకేనా అండి? అందరికీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. మంచి తక్కువ టైంలో అయినా మంచి రెస్పాన్స్ అనేది వస్తుందండి మీ దగ్గర నుంచి. అలాగే మన ఛానల్ అనేది ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్ అందరికీ.